ఏంటత్తయ్య నువ్వనేది? నేను ఉద్యోగం చేయాలా? అది కూడా ధర్మతేజ గారి ఆఫీస్లో? అవును. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? అదెలా సాధ్యమవుతుంది? ఉద్యోగం చేసేంత చదువు తెలివి నాకుంటే ఇలా ఎందుకుంటాను? నాకంత బుర్ర లేదత్తయ్య, నన్ను వదిలే. సరే, నేను నిన్ను వదిలేస్తాను. మరి నువ్వు కృష్ణను వదిలేస్తావా? అత్తయ్య, మరి నేను చెప్తోంది అదే కదా. నిన్న ఉద్యోగంలో చేర్పించేది ఎందుకనుకున్నావు? కృష్ణకి కాపలా కాయడానికి. కృష్ణ ప్రవర్తనలో నాకెందుకో తేడా కనిపిస్తోంది. వాళ్ళ డాడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆఫీస్కెళ్ళమని బ్రతిమల్లా వినని మనిషి ఇప్పుడు తనంతటి తానుగా ఆఫీస్కి వెళ్తున్నాడు. అది నేను అన్నం తినడం మానేస్తాను అని చెప్తే ఒప్పుకున్నాడు. నిజంగానా? వినడానికి నీకే ఆశ్చర్యంగా ఉంది కదా, మరి నాకెలా ఉంటుంది చెప్పు? అందుకే తన మీద ఒక కన్నెయ్యాలి. ఇంట్లో అయితే నేను చూసుకుంటాను, కానీ బయటికి వెళ్తే ఎలా? ఎవరు చూడాలి? అందుకే నిన్ను పర్సనల్ సెక్రటరీ అంటే పిఏగా అపాయింట్ చేయమని చెప్పాను. నువ్వు రెడీ అయిపో. అత్తయ్య, నా వల్ల అవుతుందా చెప్పు? ఆఫీస్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి. అదే కాక అక్కడేం పని చేయాలో నాకు తెలీదు. ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ఏం తెలీదు అత్తయ్య. నీకు ఆటో నడపడం ఎలా వచ్చింది? పుట్టుకతోనే నేర్చుకున్నావా? ఎవరైనా హిందీ వాళ్ళొస్తే వాళ్ళతో ఎలా మాట్లాడేదానివి? హిందీ నీకొచ్చి మాట్లాడావా? అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. ఇవన్నీ చేయకపోతే మన పని అయిపోతుంది అనుకుంటే అన్నీ వాటంతట అవే వస్తాయి. అది వేరు ఇది వేరు కదత్తయ్య, కొంచెమైనా ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడేంత ఇంగ్లీషు మీ మావగారు ధర్మతేజ్ గారు నీకు నేర్పిస్తారులే ప్రియా, నువ్వేం టెన్షన్ పడుకో. ఈ మధ్య నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకుని మాట్లాడుతున్నాను. అదే అంత కష్టమైన పని కాదు. నాకు భయంగానే ఉంది అత్తయ్య. అయితే ఓ పని చెయ్యి, జీవితాంతం ఇలాగే ఆటో నడుపుకుంటూ ఉండిపో. అక్కడ కృష్ణ వేరే ఎవరితోనో సెటిల్ అయిపోతాడు. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చోవచ్చు. అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య ప్లీజ్. నేను తర్వాత మాట్లాడతాను రా. ఇక్కడ ఈవిడ అది ప్రియతో. అయితే నేను చెప్పినట్టు చేస్తావు కదా? సరే చేస్తాను. నువ్వు రోజు ఆటో నడుపుతున్నాననేసి ఇంటి నుంచి బయలుదేరు. ఆటో స్టాండ్లో పెట్టేసేయ్. ఈలోగా ధర్మతేజ్ గారు కారు పంపిస్తారు. ఆ కారు ఎక్కు. రోజు ఇంగ్లీష్ క్లాసు, ఆఫీస్లో ఏ పని చేయాలి, ఎలా చేయాలి అంతా నేర్పిస్తారు. సరే అత్తయ్య, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ లేదు, నీ మొహం లేదు. ప్రతిదానికి నాతో పోటీ పెట్టుకునేదానివి కదా, ఇప్పుడు కూడా నాతో పోటీ పడు. నేనింట్లో, నువ్వు ఆఫీస్లో. ఎవరు గెలుస్తారో చూద్దాం.
ఎవరయ్యా నువ్వు? నా మీద చేయేస్తావా? ఒళ్ళెలా ఉంది? అయ్యో సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఏ నువ్వు ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడావు? ఈవిడితోనే. ఏ ఏమైంది? కాదు, నువ్వు మాట్లాడింది ఈవిడితో కాదు. మరి ఇంకెవరితో మాట్లాడాను? అదే మా ఏ నువ్వు వేరే ఆవిడతో మాట్లాడావు. తన పేరు రాణి, రాణమ్మ అంటారు. ఆవిడతో మాట్లాడడం నేను చూశాను. ఆవిడెవరు? ఆవిడ నీ చూపులెప్పుడు ఇలా ఆడాళ్ల మీదే ఉంటాయి కదా. ఏయ్ నిజం చెప్పు, నువ్వు మాట్లాడింది రాణమ్మతోనే కదా? అబద్ధాలు ఆడకు. అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం నీకు తెలిసిన విద్య. నాకు నమ్మడం, నట్టేట్లో మునగడం మాత్రమే తెలుసు. ఏ ఆపు, నువ్వేదో దాస్తున్నావు. నేను నా కళ్ళతో చూశాను. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ పరిస్థితి కూడా అంతే. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. లేదు, నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. ఏయ్ నువ్వు మాట్లాడింది రాణమ్మతోనే కదా? రానమ్మా, రానమ్మెవరు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏయ్ నువ్వు నిజంగా మాట్లాడింది ఈవిడితోనేనా? రేవతి ఆంటీ, మీరు కాకుండా వేరే ఎవరితోనైనా మాట్లాడానా? లేదు. విన్నావుగా, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం నీకు అలవాటు, నాకు కాదు. చూసింది చాలు, వెళ్ళు. సారీ అండి. చూడగానే రాణమ్మలాగా అనిపించింది. ఆవిడ కాదా? నేను ఆవిడ గురించి ఆలోచించడం వల్ల అలా అనిపించిందా ఏంటి? అమ్మయ్యా. అత్తయ్య, కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం. భలే చూసావు అత్తయ్య. మనం ఉంటుంది ఆ మృగాలాంటి మనుషుల మధ్య. మనలాంటి సాధు జంతువులు ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. లేదంటే ప్రమాదం ఎటు నుంచి ఎటు ముంచుకొస్తుందో మనకి తెలీదు. సమయానికి రేవతి కనిపించింది కాబట్టి అదృష్టం బాగుండి తనని చూపించి తప్పించుకున్నాం. లేదంటే దొరికిపోయేవాళ్ళం. అవునత్తయ్య. అందుకే ఇక నుంచి మనం కలిసి మాట్లాడుకునేటప్పుడు వెనక ముందు ఎవరైనా చూస్తున్నారేమో గమనించాలి. అలాగే అత్తయ్య. థ్యాంక్స్ రేవతి. పర్వాలేదండి. ప్రియా, చెప్పిందంతా గుర్తుంది కదా? నువ్వు రేపటి నుంచి నేను చెప్పింది చేయాలి. అలాగే అత్తయ్య. పంకజం, అమ్మా ఇలా రా. చెప్పండమ్మా. నెయిల్స్ కట్ చేయి. ఇప్పుడమ్మా? ఏ చేయవా? అది కాదమ్మా, దీపం పెట్టే వేళైంది. అమ్మగారు వచ్చారంటే. వస్తే ఏం చేస్తుందేంటి? నోరు మూసుకుని చెప్పింది చేస్తావా లేదా? చేస్తానమ్మా. పంకజం, అమ్మా,
దీపారాధన చేయడానికి అంతా సిద్ధం చేశానమ్మా. సరే, నేనొచ్చేసరికి ఈ గోల్డ్ కట్ చేయడం ఆపేసే. ఆ, పొద్దస్తమానం అది నాలుక మీద వేసుకోవడం, మత్తులో మునిగిపోవడం, ఇది తప్ప మరే పని లేదు. ఏ పంకజం, ఆపేమని చెప్పాను కదా. దీపం పెట్టే వేళ గోళ్లు కత్తిరించుకోకూడదు. లే ముందు. పంకజం నీకన్నా వయసులో పెద్దది. తన చేత కాళ్ళు గోళ్లు తీయించుకుంటున్నావు. పైగా వద్దంటుంటే సాయంత్రం పూట గోళ్లు తీయించుకుంటున్నావు. ఇది మంచిది కాదు. నువ్వు నాకు మంచి చెడులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా ఇల్లు, ఇది నా పని మనిషి, నా ఇష్టం. పంకజం, ఇక నుంచి నువ్వు ఈ పనులు చేయకు. ఇక నుంచి తన పనులు తనే చేసుకుంటుంది. చివరికి తను తిన్న ప్లేట్ కూడా తనే కడుక్కోవాలి. అర్థమైందా? నువ్వు ఏ పని చెయ్యొద్దు. ఏయ్, నీకు ఆల్రెడీ నా జోలికి రావద్దని చెప్పాను. అయినా వినకుండా ఇన్వాల్వ్ అవుతున్నావు. నాతో పెట్టుకుంటే చాలా డేంజర్. అది ముందు ముందు చూపిస్తాను. నీతోనే కాదు, నాతో కూడా డేంజరే. పంకజం, నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. ఎంత చెప్పినా నీ వాలకం మారడం లేదు. చెప్తా. నా పనులు నేను చేసుకోవాలా? ఇప్పటి వరకు నీకు మాటలతో చెప్పాను, ఇప్పుడు చేతుల్లో చూపిస్తా. నేనంటే ఏంటో నీకస్సలు తెలీదు. దేవుడికి దండం పెట్టుకుంటున్నావు కదా, నిన్ను ఆ దేవుడి దగ్గరికే పంపిస్తాను. నా మీదే పెత్తనం చేస్తావా? చెప్తానుండు. స్వామి, కార్తీక జీవితం బాగుండాలి. తన చెడలవాట్ల నుంచి బయటపడి సంతోషకరమైన జీవితం గడపాలి. నా కళ్ల ముందు తన బతుకు నాశనం అయిపోతుంటే చూడలేకపోతున్నాను. ఎలాగైనా కార్తీకని మార్చుకునే అవకాశం ఇవ్వు స్వామి.
తగలబడిపో, మాడి మసైపో. గౌరీ, అరవకు అరవకు. అక్కడ అమ్మ చీరకి నిప్పంటుకుంటుందక్క. అంటుకొని చావని. నువ్వు వెళ్ళి అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అంటే అంటే అవును, నేనే. ఏయ్, గౌరీ, అరవకే. ఏమైంది? రానమ్మా! అరవద్దని చెప్తున్నాను. అరవకంటున్నాను కదా నిన్ను. ఏయ్, కావేరి, ఆగు. అయ్యో అయ్యో రానమ్మా! అయ్యో అయ్యో, కంగారు పడు. ఉండు ఉండు. అమ్మా అమ్మా అమ్మా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. అమ్మా కావేరి, నాకేం కాలేదుగా. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది ఇలా జరిగింది? అయ్యో, దీపారాధన చేస్తుంటే ఇలా చీరంటుకోవడం అపశకునమమ్మా. అసలు ఎప్పుడు లేని ఇలా జరగడం ఏంటి? అసలు నీ కొంగుకు దీపం ఎలా అంటుకుంది? ఎలా అంటుకోలేదు డాడీ, ఇదంతా కార్తికక్క చేసిన పని. నేను చీర ఆర్పడానికి వెళ్తూ ఉంటే నన్ను ఆపడానికి చూసింది. ఇది ఖచ్చితంగా అక్క చేసిన పని. ఎంత పని చేశావే నిన్ను! ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారండి మీరు? ఏంటండి ఇది? పెళ్లికి ఎదిగిన పిల్ల మీద చెయ్యెత్తుతారా? వద్దు, పిల్లని కొట్టడం తప్పండి. వదులు రాణి, ఈ రోజు ఇది చేసిన తప్పుకి దీన్ని ఏం చేసిన పాపం. ఏమండి ఏమండి, ఆగండి ఆగండి. ఎంత ఆవేశం ఉంటే మాత్రం పిల్లని కొట్టడం తప్పండి. అలా ఆలోచించే ఇంతకాలం వీళ్ళను పెంచాను రానమ్మా. అది ఎంత తప్పు ఈ రోజు నాకు తెలిసొచ్చింది. పోనీలే, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటారు అని వదిలేసినందుకు ఈరోజు ఎందుకు పనికిరాని తండ్రినయ్యాను. చివరికి నా కళ్ళ ముందే నా పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోతుంటే ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయుణ్ణైపోయాను. తల్లి ప్రేమకు దూరమైన పిల్లలు కదా అని అపురూపంగా పెంచాను. 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చాను. కాలు కింద పెట్టకుండా కార్లలో తిప్పాను. ఇది కావాలి అని వాళ్ళ నోటి నుంచి మాట బయటికి రాకముందే నేను అన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాను. దానివల్ల ఎంత పక్కదారి పట్టారో, ఎన్ని తప్పులు చేస్తున్నారో నా కళ్ళతో నేను చూస్తున్నా. అన్ని మౌనంగా భరించానే తప్ప ఏ రోజు వాళ్ళని పల్లెత్తు మాటం లేదు. చెయ్యెత్తి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. కానీ అది ఎంత పెద్ద తప్పైందో నాకు ఈరోజు అర్థమవుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన నిన్ను అపురూపంగా చూసుకోవాల్సింది పోయి ఏకంగా కాల్చి చంపాలని చూసిందంటే ఇదెంత క్రూరంగా మారిపోయిందో చూడు. ఇలాంటి దాన్ని ఏం చేసినా తప్పు లేదు. ఆగండి ఆగండి ఆగండి. పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులు కాకపోతే ఎవరు క్షమిస్తారు? వాళ్ళని కన్న వాళ్లే కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? వద్దండి, దయచేసి నా మూలంగా పిల్లల మీద చెయ్యి చేసుకోవద్దండి. ఇంతకాలం గొప్ప తండ్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో అలాగే ఉండండి. అమ్మా, డాడీ నాపొద్దమ్మా. అక్క చేసిన పనికి తననేం చేసినా తప్పు లేదు. సమయానికి మేం రాకపోయి ఉంటే నీకేమై ఉండేదో తెలుసా? కావేరి, నీకు చెప్పాను కదా, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు. ఏంటమ్మా పెద్ద? వయసులో పెద్ద అయినంత మాత్రాన ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?
ఈ రోజు తనకి నచ్చలేదని నిన్ను చంపాలని చూసింది. ఇలాగే వదిలేస్తే ఎంతకైనా తెగిస్తుంది. కావేరి, రాణమ్మా నువ్వేంటిక్కడ? ఏంటి రాణమ్మా, అసలు నువ్వేనా? ఎంతలా మారిపోయావు? అమ్మా ఎవరమ్మాయేనా నీకు తెలుసా? తెలీదు. ఏంటి, నేనెవరో నీకు తెలియదా? నీ ఆటోని నాకు అద్దెకిచ్చావు, పోనీ అదైనా గుర్తుందా నీకు? మొన్ననే అద్దె డబ్బులు ప్రియాకిచ్చొచ్చాను.